ఈ ఉగ్రదాడి తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా తనిఖీలు చేస్తున్నారు. పాకిస్తానీలు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళిపోండి. వీసాల ద్వారా వచ్చినటువంటి వారు ఉంటే వెళ్ళిపోండి అనేది ఇప్పుడు సారాంశం. కానీ వీసాలు లేకుండా, వీసా గడువైపోయినా కూడా కొంతమంది పూర్తిగా వీసాలు లేదు, అక్రమంగా వచ్చారు. కొంతమంది వీసా గడువైపోయినా తాత్కాలిక వీసాతో వచ్చి కూడా ఉండిపోయారు. ఒక్క మహారాష్ట్రలోనే ఈ రోజు మొత్తం దాడిలో ఎంతమంది దొరికారు తెలుసా? 5,000 మంది దొరికారు. అందులో 1000 మంది మాత్రమే సక్రమంగా ఉన్నారు. అంటే వాళ్ళకి సరైనటువంటి పత్రాలు, వీసా కూడా ఉంది. అది కూడా మరి కొద్ది రోజుల్లో అయిపోతుంది. 4,000 మంది ఎలా వచ్చారో కూడా తెలియదంట. 4,000 మంది వీసా గడువు అయిపోయింది కొంతమందికి. కొంతమంది ఎప్పుడో వచ్చి పాకిస్తాన్ పాస్పోర్ట్ని సరెండర్ చేసి భారత్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారట. మరి ఈ దేశంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో అర్థం కావడం లేదు. ఈ లొసుగులన్నీ తీసేసరికి ఎంత సమయం పడుతుందో అర్థం కాదు. ఓరి బాబోయ్, ఇప్పుడు ఒక్క మహారాష్ట్రలోనే 5,000 మంది దొరికారంటే మరి తూతు మంత్రంగా ఒక్కరోజు వెతికితే దేశం మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఈ రాష్ట్రాలన్నీ జల్లెడ పెడితే ఎంతమంది దొరుకుతారు? వీళ్ళు కాకుండా అప్పనంగా 50-60 సంవత్సరాలుగా ఇక్కడే ఉండిపోతూ వాళ్ళేమొచ్చేసి స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వారిని ఎప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాము? ఎప్పుడు మనం ఈ ఎన్ఆర్సీ తీస్తాము? ఎప్పుడు మనం ఈ వీళ్ళని పంపిస్తాము? ఇప్పుడు హైదరాబాద్లో కూడా, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో జస్ట్ ఒక్కరోజు జల్లెడ పడితే 210 మంది 220 మంది దొరికితే అది ఓన్లీ పాత బస్తీలో. మొత్తం సర్జికల్ స్ట్రైక్ లాగా ఒక్కసారి కనుక దాడి చేస్తే దాదాపు ఒక్క హైదరాబాద్లో, తెలంగాణ మొత్తం కాదు, ఒక్క హైదరాబాద్లోనే దాదాపు ఒక 10,000-15,000 మంది దొరుకుతారు. ఇంకా మహారాష్ట్ర, ఇక పశ్చిమ బెంగాల్ అయితే పచ్చిగా మొత్తం వాళ్ళే. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికిప్పుడు తీస్తే 50 లక్షల నుంచి 1 కోటి వరకు దొరుకుతారు. అయితే మమతా బేగం ఊరుకోదనుకోండి, అది వేరే విషయం. ఇలాంటి అంటే తీగ లాగుతుంటే డొంక కదులుతోంది ఈ పహల్గామ్ దాడి వల్ల.